కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుందనే చెప్పొచ్చు. అలానే ప్రస్తుతం మనం మహానాడు ప్రాంగణంలో అయితే ఉన్నాము. మహానాడు ప్రాంగణంలో ఉన్న మెడికల్ క్యాంప్ వద్ద అయితే ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కార్యకర్తల పార్టీ అని ఎందుకు అంటుంటారంటే, తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ఎవరైతే రాష్ట్ర నలుమూలల నుండి కార్యకర్తలు వస్తుంటారో వారి ఆరోగ్య క్షేమాలు కూడా పట్టించుకునే విధంగా వాళ్ళ కోసం అయితే మెడికల్ క్యాంపు కూడా పెట్టడం జరిగింది. ఉచిత వైద్య శిబిరం పెట్టి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఫ్రీగా డాక్టర్లు చెక్ చేసి వెంటనే ఉచితంగా మందులు కూడా ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే కొంతమంది ఇక్కడ చాలామంది ఉచిత వైద్య శిబిరానికి అయితే వచ్చారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న మీ పేరన్నా ఎక్కడి నుండి వచ్చారన్న? నా పేరు సిర్రా సురేష్, రామచంద్రపురం నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఓకే, ఎట్లా అనిపిస్తుంది రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన కార్యకర్తల కోసం ఇక్కడ ఉచిత వైద్య శిబిరం లాంటివి పెట్టడం ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇలాంటి పండుగ జరగడం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తల్లో ఇదొక ఆనందం, ఇదొక పండుగ. సంక్రాంతి వచ్చేటప్పుడు ఎట్లయితే పండుగ జరుగుతుందో అంతకు మించినటువంటి పండుగ. ఎందుకంటే సంక్రాంతి వస్తే ఒక కుటుంబంలోనో ఒక ఊరో పండుగ అనిపిస్తుంది. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి అన్ని పార్లమెంట్ అన్ని శాసనసభ స్థానాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలను చూస్తుంటే మాకే ఎనలేని ఆనందం. ఎందుకంటే ఈ పండుగ కార్యకర్తల పండుగ, తెలుగుదేశం పార్టీ పండుగ. ఈ పార్టీలోకి నాయకులు వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. కానీ ఈ పండుగ మాత్రం పూర్తిగా కార్యకర్తలకు సంబంధించింది అనేది మా అభిప్రాయం. అంటే ఇటువంటి ఉచిత వైద్య శిబిరం అనే పెట్టాలనే కాన్సెప్ట్ కావచ్చు. అంటే చాలామంది రాజకీయ నాయకులు ఇట్లాంటి మీటింగ్లు పెడుతుంటారు. కానీ ఆరోగ్యం కోసం కార్యకర్త కూడా ఆరోగ్యంగా ఉండాలి, కార్యకర్తకు కూడా ఏదైనా సమస్య వస్తే మనం నయం చేయాలనే ఆలోచన చంద్రబాబు గారికి కావచ్చు, అప్పుడు అన్న ఎన్టీఆర్ గారికి కావచ్చు, అప్పటి నుండి కొనసాగుతుంది కదా. ఒక కార్యకర్తగా ఎలా ఫీల్ అవుతున్నారు? 82 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తకు పెద్ద పెట్టేసినటువంటి పార్టీ, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చి మేము చూస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇదంతా ఇంక మేము చెప్పలేము. ఎందుకంటే అంత ఆనందం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇజ్రాయేల్ రాజు గారికి చిన్న హెల్త్ సమస్య అంటే, చిన్నపాటి సమస్య అంటే రావంగానే డాక్టర్ గారు వెంటనే స్పందించి తగిన ట్యాబ్లెట్లు ఇవ్వగానే ఆయన 20 నిమిషాల్లో రిలీఫ్ అయ్యాడు. అలాగే మరికొంతమంది ఈ మెడికల్ క్యాంప్కి వచ్చి వెంటనే చేయించుకుని. ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఒక ఫ్యామిలీగానే ఫీల్ అయ్యి కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అవసరతను తీర్చాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరుండి అనేక కమిటీలు ఒక్కొక్క కమిటీకి ఒక మంత్రి గారిని ప్రాతినిధ్యం వహిస్తూ, ఒక్కొక్క కమిటీకి అనేక మంది ముఖ్య నేతల్ని అనుసరించేలాగా కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మహానాడు పండుగ 3 రోజులు జరగాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆయనకంటే కూడా కార్యకర్తలకు కూడా మాకెంతో ఆనందం ఈ కార్యక్రమం. వైద్య శిబిరం చూసుకుంటే ఎట్లా ఉంది ట్రీట్మెంట్ కావచ్చు, మనం వెళ్ళగానే వాళ్ళ రెస్పాన్స్ కావచ్చు, డాక్టర్లు కానీ రిమైనింగ్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళంగానే మీకు ఏదైనా సమస్య ఉందా ఏంటి, ఏమైనా సమస్య ఉంటే చెప్పండి, వెంటనే మేము రెస్పాండ్ అవుతామని చెప్పి రెస్పాండ్ అయ్యి తగు సూచనలు సలహాలు ఇచ్చి, ఏమైనా మీరు ఇలాగ బీపీ షుగర్లు ఏమైనా ఉంటే వాటిని సమతుల్యంగా అయ్యేటట్టు కొన్ని ట్యాబ్లెట్లు కొన్ని మెడిసిన్ ఇచ్చి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు సూచనలు సలహాలు ఇచ్చి వారి ఆరోగ్యంలో ఇబ్బంది పడుతున్న ఆరోగ్యాన్ని సురక్షితంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే విధంగా వాళ్ళు ట్యాబ్లెట్లు అన్నీ ఇచ్చి కూడా ఈ విధంగా కార్యకర్తలకు సహాయపడుతున్నారు డాక్టర్స్ అందరూ కూడా. రత్నం అండి. ఏమైందండి వైద్య శిబిరానికి వచ్చారు? గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. మహానాడు సభలకు వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మెడికల్ క్యాంప్ కానీ అన్ని క్యాంపు పెట్టడం వల్ల ప్రజలకి వచ్చిన కార్యకర్తలకి చాలా మేలు జరుగుతూ ఉంది. ఒట్టి సభలే పెట్టేసి జేజేలు కొట్టుకొని పోకుండా మహానాడులో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం వల్ల వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా చాలా సంతోషంగా ఉన్నారు. జై తెలుగుదేశం. అంటే ఎట్లా వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు పెట్టేశారు, ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ కావచ్చు, మనకి ఏదైనా ట్యాబ్లెట్ కావాలన్నా ఇస్తున్నారా, సకాలంలో రెస్పాన్స్ అవుతున్నారా? చాలా మర్యాదగా పలకరిస్తున్నారండి. చాలా మర్యాదగా పలకరించి ఏం ప్రాబ్లం ఉందో అన్నీ నోట్ చేసుకొని అక్కడికి పంపించి కౌంటర్ నుంచి పంపించేసి ట్యాబ్లెట్లు సకాలంలో అందిస్తున్నారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అంటే చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు ఏదో మీటింగ్లు పెట్టి పంపించేస్తారు. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఆరోగ్యంగా కార్యకర్త కూడా బాగుండాలని చెప్పేసి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, లేదంటే సడన్గా ఏదైనా మీటింగ్లో ఏమైనా ఇంజ్యూర్ అయినా వెంటనే చూపించుకునే విధంగా ఈ విధంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల కార్యకర్తగా మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. అసలు మహానాడు ప్రతి సంవత్సరం రావాలని, అందరం రావాలని ప్రతి ఒక్క కార్యకర్త మీద శ్రద్ధ బాగా వహిస్తున్నారు. మన నారా లోకేష్ గారు చెప్పారు, కార్యకర్తే పునాది పార్టీకి. అందుకని కార్యకర్తలు ఉంటేనే ఏదైనా నాయకులు వచ్చేది. అందుకని
కార్యకర్తల్ని కళ్ళారా చూసుకుంటే రేపు పొద్దున భవిష్యత్తులో కూడా టీడీపీ వస్తుంది. ఈ విధంగా ఇంకా మిగతా రాజకీయ పార్టీలు ఈ విధంగా కార్యకర్తకు కావచ్చు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందండి? 100% లేదు. వాడు ఏ ఇబ్బంది ఉంటే వాడు ఎట్లయినా సావని ఓటేసాడు కదా, అట్లేం ఉండదు. రెస్పాన్సిబిలిటీ టీడీపీ 100% తీసుకుంటుంది. గ్యాస్ట్రిక్ వస్తే టాబ్లెట్ కోసం వచ్చారు. నిన్న వచ్చాము మేము, అందుకని మేము చిత్తూరు నుంచి వచ్చాము. చిత్తూరు నుండి వచ్చారు. ఇప్పుడు ఇష్యూ ఉందా మీకు? గ్యాస్ పెయిన్ ఉందా? ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? రెస్పాండ్ అవుతున్నారు. డాక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాను, రాసిచ్చారు, మెడిసిన్ ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మా కార్యకర్తల కోసం ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉచిత వైద్య శిబిరం పెట్టారు కదా? బాగుంది, బాగా చేస్తున్నారు. ఉపయోగమైన ఇట్లా పెట్టారు. ఉపయోగం ఇట్లా మిగతా పార్టీలు ఈ విధంగా కార్యకర్త కోసం ఆలోచిస్తారా? ఆలోచించారు కాబట్టి వాళ్ళకి ఇది లేదు, మాకు బాగుంది మన పార్టీకి. ఇది వరకు ఎప్పుడైనా మహానాడుకి వెళ్ళారమ్మా మీరు? ఇదే ఫస్ట్ టైం మేము రావడం. ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? వెళ్తున్నారు, మేము ఇక్కడ దగ్గర పెట్టారని, చిత్తూరు మాది దగ్గరని ఇక్కడికి వచ్చాము. ఎలా అనిపిస్తుంది? మొదటిసారి మహానాడుకి వచ్చారు కదా? బాగుంది, చాలా బాగుంది. ఏర్పాట్లన్నీ ఇక్కడే ఉన్నాము, బాగుంది, అంతా బాగుంది. ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలన? చాలా బాగుంది. నా పేరు షేక్ ఖాజా మొయిద్దీన్, చిల్డ్రపేట తెలుగు యువత అధ్యక్షుడిని. చిలుకూరుపేట నుండి వచ్చారు. చిల్డ్రపేట నుంచి వచ్చాను. ఎట్లా ఉంది మహానాడు ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ? అన్నీ అద్భుతంగా ఉన్నాయి. భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, టయానికి అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. చక్కగా జరుగుతుంది. విపరీతంగా వస్తుంది జనాభా. కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. మీరు చిలకలూరుపేట నుండి వచ్చామంటున్నారు. మీ చిలకలూరుపేటకు సంబంధించిన అప్పుడు మంత్రిగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, నా పైన కావచ్చు, నా మరిది పైన కావచ్చు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని చెప్పి అయితే ఆయన మాట్లాడుతుంది. దాని గురించి మాట్లాడాలంటే గతంలో అక్రమాలకు కానీ, అవినీతికి కానీ, వేటికైనా కేర్ ఆఫ్ అడ్రస్ మాజీ మంత్రి అయిన విడుదల రజనీ గారు, వాళ్ళ మరిది గారు చేసిన అఘాయిత్యాలు, అరాచకాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడకుండా పోతే ఈ మహానాడు సభ కన్నా ఇంకో సంవత్సరం దాకా చెప్పుకుంటే పోవచ్చు. వాళ్ళ గురించి మాట్లాడంటే చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి అందరూ మోసపోయారు కాబట్టి ఆమె భారీగా ఓడిపోతుందని దీన్ని తీసుకెళ్లి గుంటూరులో వేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యర్థి వచ్చినలోనైనా ఎప్పుడు లేనంత అఖండ మెజార్టీతో 30,000 పైచికు మెజార్టీతో పత్తిపాటి పుల్లారావు గెలవడం జరిగింది. అంటే ఆమె ఉంటుంది నేను ఎటువంటి అవినీతి చేయలేదు, చిలకలూరుపేటని అభివృద్ధి పదంలోనే నడిపాను, నా వీలైనంత వరకు కూడా కార్యకర్తలు కావచ్చు అక్కడ ఉన్న చిలకలూరుపేట ప్రజలకు సేవ చేశానని ఆమె గర్వంగా చెప్తున్నా అంటుంది. ఒక కార్యకర్త, ఓటేసిన కార్యకర్త కలవాలంటే 50,000 రూపాయల పైకం చెల్లిస్తే కానీ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితుల్లో చిలకలూరుపేట నియోజకవర్గం ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి లేదు. మన మాజీ మంత్రి గారి సమక్షంలో, ఆమె యొక్క ఆధ్వర్యంలో, ఆమె టైంలో జరిగింది. మీరు చెప్పండి, ఏంటి ఆమె పరిస్థితి ఏంటి? విడుదల రజనీ గారిది అవినీతికి మారుపేరంటే విడుదల రజనీ గారే. ఒక్కసారే కదా ఆమె ఎమ్మెల్యేగా చేశారు, ఒక 2.5 ఏళ్ళు మంత్రిగా చేశారు. ఈ 2.5 ఏళ్ళలోనే ఆమె అవినీతి చేసేసారా ఏంటి? తప్పులు చేయడానికి ఎన్నిసార్లు కావాలో ఒకసారి చాలు కదా. కావాలనే ఒక మహిళ పైన దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు. అది అలాంటి సంస్కృతి టీడీపీలో, తెలుగుదేశంలో లేదు. ఉన్నలా జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీలోనే ఉంది తప్ప తెలుగుదేశం నీతికి నిజాయితీకి మారిపోయారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి 164 సీట్లు కలిసిందంటే ఇంక అదే కారణం. మరి మీ పల్నాడు జిల్లాకు సంబంధించిన అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నారు, ఈ 11 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడని చెప్పి. చంద్రబాబు గారు ఫెయిల్ కావడం అనేది జరిగే పనే కాదు. చంద్రబాబు అభివృద్ధికి మారిపోయారు. వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఒక 5 సంవత్సరాలు కనుక వైసీపీ జరగకుండా ఇంక ఇప్పటికే డెవలప్ అయ్యేది. ఇక్కడి నుంచి ఆ వెనకబడదాన్ని కూడా ఎంత డెవలప్ చేయాలనే పట్టుదలతోటి చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారితో కలిసి కూటమి ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. వెనకబడ్డ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దాంట్లో చాలా పట్టుదలగా ఉన్నారు. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఈ మహానాడే దానికి తార్కాణం. అంటే మళ్ళీ ఎన్నికలు వస్తే వైసీపీ వస్తుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అస్సలు సమస్య లేదా? జగన్మోహన్ రెడ్డి అసలు బయట ఉంటేనే కదా. అన్న మీ పేరన్నా? నా పేరు బత్తిన నాగరాజు, మాది మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ. నేను యూనిట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మచిలీపట్నం నియోజకవర్గం నుండి వచ్చారు. ఏంటి, ఎలా ఉన్నాయి ఈ మహానాడు ఏర్పాట్లన్నీ? తెలుగుదేశం అంటేనే మహానాడు, మహానాడు అంటే తెలుగుదేశం. కార్యకర్తలని కన్నబిడ్డలాగా చూసుకునే పార్టీ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో ఒక తెలుగుదేశం పార్టీ అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అందులో మన నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల విషయంలో పెట్టిన పేరు. అంటే మరి మీరు మచిలీపట్నం అంటున్నారు, మచిలీపట్నం పేరు నాని ఉన్నారు కదా, అతను పెద్ద ఎత్తున మాట్లాడుతుంటాడు కదా, చంద్రబాబు అక్రమాలు చేశాడు, అవినీతి చేస్తున్నాడు, ఎక్కడ అభివృద్ధి లేదు, ఓన్లీ మొత్తం అంతా కూడా అప్పులు చేస్తున్నాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనకేంటంటే ఏ పని లేదు, ఏదో చేసినట్టుగా. ఇప్పుడు మరి 5 ఏళ్ళు ఏ పని లేదు. ఉన్న పని ఏంటి? మీడియా ముందుకు వచ్చి మామూలుగా నోటుకు వచ్చింది వాగటం.
మరి తను ఒకసారి చూసుకుంటే అక్రమ బియ్యం రవాణా కేసులో ఏం చేయాలి తెలియక అటు ఇటు తిరుగుతున్నాడు. వాళ్ళ భార్య కేసులో ఉంది, అతని కేసులో ఉన్నాడు. జైలు చుట్టూ వెళ్ళకుండా ముందు జైలుకి వెళ్ళకుండా బెయిల్ కోసం చూసుకుంటున్నాడు. అతను మన గురించి మాట్లాడడం, మా పార్టీ గురించి మాట్లాడడం చాలా విడ్డూరం. అంటే బందరు ప్రజలు చిరకాల కోరిక మచిలీపట్నం పోర్ట్, ఏదో బందరు పోర్ట్ ఉందో దాన్ని నేను తీసుకొచ్చానని ఆయన గర్వంగా చెప్తున్నాడు. పోర్టుకి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ. పోర్టుని అభివృద్ధి చేయాలనుకున్నది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఆ విధంగానే ఈ రోజున ముందడుగులు పడుతున్నాయి. మీరు వచ్చిన చూసుకోవచ్చు పోర్టు పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో. మరి రాబోయే 2-3 తారీఖులో మన బీచ్ ఫెస్టివల్ ఒకటి భారీ ఎత్తున మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు, మరి అలాగే మన కొనకాల నారాయణరావు గారు భారీ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమానికి మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఆహ్వానితులుగా ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు వస్తే బందర్లో ఈసారి పేరుని కిట్టియే గెలుస్తాడు అంటున్నారు. మనం చూసుకుంటే ఒకసారి 2024 ఎలక్షన్ అయిపోయింది, ఇంతవరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎటు వెళ్ళాడో తెలియదు. నాకు తెలిసి అంటే మామూలుగా గోవాను ఎటో వెళ్ళి ఉంటాడు టూరిజంకి. బహుశా మరి ఎక్కడ చూసినా వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. మరి కొడుకుని రాజకీయాలకు దింపాడు, అది అన్నాడు ఇది అన్నాడు, మరి ఎక్కడ కనిపించలా. ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రజల మధ్యన ఉంటాడు, ప్రజల సమస్యల మీద పోరాడతాడు, ప్రతిపక్షాన్ని పాలకపక్షాన్ని ప్రశ్నించడం ఏదో చేస్తాడు. అటువంటి వ్యక్తి ఎటు ఉన్నాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంటే ఈ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తను ఇన్వాల్వ్ అవుతున్నాడు, కలుస్తున్నాడు, సమస్య పట్ల పోరాడుతున్నాడు అని చెప్తున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళు సమస్యలు పోరాటం కాదు, సమస్యలు సృష్టిస్తారు. వాళ్ళు సమస్యలు సృష్టిస్తారు, సమస్యలు లేని పని కల్పించి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ప్రతిపక్షానికి ఉన్న పని అదే కదా. ఈ రోజున మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత 5 ఏళ్ళు కూడా ప్రజల పక్షాన పోరాడబట్టి ఈ రోజున ఎరుగని మెజార్టీని మీరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఇవ్వడం జరిగింది. అదే పనిగా వాళ్ళు చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు చీకొట్టారు కనుక ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళకి. బందరు ఎంతో కొంత డెవలప్ అయిందంటే అది కాంగ్రెస్ హయాంలోని, వైసీపీ హయాంలోని వాళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కనిపించింది. బీచ్ కానీ, అటు మనకి పోర్ట్ పనులు కానీ, ఇటు వచ్చి మన జ్యువెలరీ పార్క్ అభివృద్ధి కానీ, ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఒక సక్సెస్ఫుల్ క్రెడిట్ ఏదైనా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర గారు కన్నా ఎటువంటి అతిశక్తి లేదు. బాబాయ్ మీ పేరు? పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్? దర్శనీయజవరం. ఏంటి ఆల్రెడీ మీరు దివ్యాంగులు అయినా సరే మహానాడికి రావడానికి గల కారణం ఏంటంటారు? అభిమానంతో వచ్చాను. అంటే ఈ పరిస్థితుల్లో ఇంటికాడ టీవీలో చూస్తే సరిపోతుంది కదా, మీరు ఇబ్బంది పడుతూ ఇంత దూరం ఎందుకు అంటారు? చూడాలని వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది మరి? చూసారు కదా, బాగానే ఉంది. బాగానే ఉందా? ఇంతకుముందు వెళ్ళారా మహానాడికి? ఇదే మొదటి మహానాడు? ఇంతకుముందు వెళ్ళాం. ఇంతకుముందు వెళ్ళారా? ఎన్నిసార్లు వెళ్ళారండి? ఒకసారి వెళ్ళారు. ఎట్లా అనిపిస్తుంది దానికి దీనికి? ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఓకే, మరి కడపలో ఎంత గ్రాండ్గా జరుగుతుందో అనుకున్నారా మీరు? అనుకున్నాం. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం కదా, అంటే జగన్మోహన్ రెడ్డి జిల్లా కదా. అవును.